హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమా. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఉప్మాని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఉప్మాని ఇష్టపడని వారు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఉప్మాని ట్రై చేయండి. దీని రుచి అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ఉప్మా చేసినా ఇదే ప్రాసెస్లో తప్పకుండా చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీరాని వేసుకోండి. ఇలా మనం జీలకర్ర వేసుకోవడం వల్ల ఇక్కడ చేసే ఉప్మా అనేది మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ మీరు రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తే మనం చేసే ఉప్మా అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వేసే 1 కప్పు రవ్వ అనేది ఇద్దరికి సరిపోతుంది. ఇలా రవ్వ ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయినప్పుడు ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం 1 ఇంచు వేసుకోండి. ఇక్కడ అల్లం వేయడం వల్ల ఉప్మా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసి వీటిని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ ఫ్లేమ్ని లో టు మీడియం మధ్య పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ ఆనియన్ 1 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 5 నుంచి 6, కరివేపాకు కొంచెం, అలాగే జీడిపప్పు ఒక 10 నుంచి 12 పలుకుల వరకు వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని ముందుగా వేసుకునే దానికన్నా ఇలా ఆనియన్ వేసిన తర్వాత వేస్తే ఉప్మా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి వాటర్ 4 కప్పులు వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. ఇలా ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయినప్పుడు ఇప్పుడు దీనిలోకి రవ్వని వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రవ్వని వేసుకొని గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మీరు రవ్వని వేసేటప్పుడు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. ఇలా రవ్వ వేసిన 3 నుంచి 4 నిమిషాల వరకు ఈ ఉప్మాని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇలా ఉప్మా అనేది బాగా సాఫ్ట్ గా తయారవుతుంది. ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ప్రాసెస్ లో చేస్తే ఉప్మా అనేది బాగా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. మీరు వాటర్ ని తగ్గించేటట్టయితే ఉప్మా అనేది బాగా గట్టిగా అయిపోయి టేస్టీగా ఉండదు. అంతే ఫ్రెండ్స్, ఉప్మా రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయవచ్చు. ఉప్మా వద్దు అనేవారు కూడా చాలా ఇష్టంగా ఈ రెసిపీని తింటారు. కావాలంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.